ప్రతి సంవత్సరం మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకోవడం మాకు ఆనవాయితీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బొమ్మల కొలువు పెట్టుకున్నాము. చిన్నారులకి భోగిపళ్ళు పోయడం ఆనవాయితీ. అయితే ఎవరికైనా సరే 5 ఏళ్ల వరకు మాత్రమే భోగిపళ్ళు అనేవి పోస్తామన్నమాట. అయితే మా అమ్మాయికి 4 నుండి 5వ సంవత్సరం ఈ సంవత్సరం, ఇదే ఆఖరి సంవత్సరం అన్నమాట. కాబట్టి నేను భోగిపళ్ళు మా అత్తగారింట్లో భోగి రోజు, సంక్రాంతి రోజు మా అమ్మగారింట్లో పోద్దామని అనుకున్నాం. ఎందుకంటే మనవరాలకి పోయాలనే ముచ్చట ఇద్దరికీ ఉంటుంది కదూ, అందుకనమాట. నాకు బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ప్రతిసారి నేను 4-5 స్టెప్పులు బొమ్మలు పెడతాను, కానీ ఈ సంవత్సరం కుదరలేదు. అందుకని ఇంపార్టెంట్గా ఏవైతే ఉన్నాయో రాముల వారిని, వాటికి సంబంధించిన బొమ్మల్ని మాత్రమే పెట్టుకున్నాను. అయితే ఇందులో ఈ కారు మీద ఉన్న బొమ్మలు పెద్దవాళ్ళు అన్నమాట. అది అమ్మమ్మ తాతయ్య వెల్కమ్ చెప్తున్న బొమ్మలు, ఇంకా కొన్ని సైకిల్ మీద ఉన్న బొమ్మలు, ఇలాంటి బొమ్మలు ముద్దు ముద్దుగా ఉంటాయని పెట్టుకున్నాము. మా ఇంట్లో బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం పెట్టడం మాకు ఆనవాయితీ. అది ఆడపిల్లతో ఒక కొత్త బొమ్మ ప్రతి సంవత్సరం పెట్టిస్తూ ఉంటామన్నమాట. అలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బొమ్మ పెరుగుతూ ఉంటుంది. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు శ్రీనారాయణ. ఇక్కడ కింద ఒక సైకిల్ ఉంది చూసారు, ఆ సైకిల్ మీద పువ్వులు తీసుకొస్తున్నట్టుగా పెట్టాము. మా వారు ఈ సైకిల్ని ఆయన తీర్థయాత్రలకు ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఆ కింద ఉన్న జింక బొమ్మలేమో మా పాప ఈ సంవత్సరం కొత్త బొమ్మలు పెట్టింది. అలాగే కృష్ణుడికి నైవేద్యం పెట్టుకొని దీపారాధన చేసుకుంటాము. ఈ దీపారాధన అనేది ఉదయం సాయంత్రం 2 పూటలా చేసుకుంటామన్నమాట. మా ఇంట్లో బొమ్మల పెళ్ళికి ఇదే మా ఆహ్వానం. చిన్నారుల చిట్టి చేతులు పిలుస్తున్నాయి, బొమ్మల కొలువుకు రారమ్మా అమ్మలారా మీరమ్మ, పేరెంటానికి పిలుపమ్మ అక్కలారా మీకమ్మ. చిట్టి చిట్టి బొమ్మలు, పొట్టి పొట్టి బొమ్మలు, లక్క పిడతారంజలు. నెక్స్ట్ వచ్చేసి ఈ చెరుగడలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఆ చెరుకు అమ్మే అతని దగ్గర నుంచి కొట్టించుకొని చిన్న ముక్కలుగా 2 ముక్కలు తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి గాలిపటాలు. ఈ కైట్స్ మా అబ్బాయి వేసుకోవడానికి తీసుకొస్తే అందులో నుంచి 2 కైట్స్ నేను తీసేసుకొని పెట్టాను. ఆ కింద ఉన్న చెట్లేమో ఇంట్లో మామూలుగా పెంచుకునే చెట్లు అనమాట. చిన్న చిన్న మొక్కలుగా పెట్టేశాను అక్కడ పక్కన. పెద్ద హడావిడిగా కాకుండా చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను ఈసారి.